ఇబ్బందులు ఉన్నా సరే, ఎటువంటి ఆరోగ్యంలో ఉన్నా సరే, రండి మీ కొత్తలను సమాప్తం. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాను. ప్రభునందు ప్రియులారా, ఈరోజు మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 25వ వచనంలో ప్రభువైనటువంటి యేసుక్రీస్తు పలికినటువంటి మాటలు. అందువలన నేను మీతో చెప్పున్నది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చేనను, ఏమి ధరించుకుందామో అని మీ దేహమును గూర్చేనను చింతించకుడి. ఆహారం కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహము గొప్పవి కావా? ఆకాశ పక్షులు చూడండి, విత్తవి పోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు గారా? మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు మూరుడు ఎక్కువ చేసుకొనగలడు? వస్త్రముల గురించి మీరు చింతించనేలా? అడవి పువ్వులు ఎలాగ ఎదుగుచున్నవో ఆలోచించడవు, కష్టపడవు, వాడకవు, అయినను తన సమస్త వైభవంతో కూడిన సులోమోను సహితం వీటిలో ఒకదాని వలె అలంకరించబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడి అడవి గడ్డిని దేవుడు ఇలాగ అలంకరించినాడు. అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయంగా వస్త్రములు ధరింపజేయను కదా. కాబట్టి ఏమి తిందుమో ఏమి త్రాగుదమో ఏమి ధరించుకుందామో అని చింతించకూడదు. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. రేపటిని గూర్చి చింతించకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏనాటి కీడు ఆ నాటికి చాలును. ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు కొండ మీద చెబుతున్నటువంటి మాటలు, చింతించవద్దు, చింతపడవద్దు, ఏమి తిందామో ఏమి ధరించుకుందామో అని మీ భవిష్యత్తును గురించి మీరు భయపడవద్దు. ఎవడు చింతించడం వలన తన ఎత్తును మూరెడెత్తు ఎక్కువ చేసుకొనగలగడు అని యేసు ప్రభువారు తన శిష్యులకి బోధిస్తూ ఉన్నాడు. పిల్లరా, ఈనాడు మానవుల్లో చింత. మనం గొప్ప దేవుణ్ణి కలిగి ఉన్నాం, మన చింతలు తీర్చే దేవుణ్ణి కలిగి ఉన్నాం, మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేసేటువంటి యేసు ప్రభువారు మనకున్నాడు, మనల్ని విడుదల చేసేటువంటి దేవుడు మనకున్నాడు, మనల్ని నడిపించేటువంటి దేవుడు మనకున్నాడు. అయినప్పటికీ కూడా మనలో చింత. ఓ సిస్టర్ని అడిగాను, అమ్మ మందిరానికి ఎందుకు రాలేదు? ఆ సిస్టర్ గారు చెప్పిన సమాధానం, మనసు బాగాలేదండి. అసలు ఈ మనసు బాగోకపోతే నేను మందిరానికి రావాలి. దేవుడు తన వాక్యం ద్వారా నిన్ను దేవుడు బలపరుస్తాడు. పిల్లరా, ప్రభువారు చెప్తున్నారు, భవిష్యత్తును గురించి నువ్వు ఆలోచించొద్దు, నువ్వు చింతించొద్దు, నీ చింత యావత్తు నా మీద ఏమంటా ఉన్నాడు. కాబట్టి మీరు మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడను. మొట్టమొదటి మనం దేన్ని వెతకాలి? దేవుని రాజ్యాన్ని వెతకాలి, దేవుని నీతిని మనం వెతకాలి. అప్పుడు నీ కుటుంబంలో కావాల్సిన సమస్తం దేవుడు సమకూరుస్తాడు. ప్రియులరా, మొట్టమొదటి మనకి ఏమి కావాలో అని ఆలోచన చేస్తూ ఉంటాం. నేను దేవుని పరిచర్యలోకి వచ్చిన తర్వాత, దేవుని యొక్క పరిచర్యను ప్రారంభించిన తర్వాత నేను దేవునికే ప్రథమ స్థానం ఇవ్వడం మొదలుపెట్టాను. ప్రియులరా, దేవుని కార్యాలు ఎలాగ చేయాలి? ఎవరి కష్టాల్లో ఉంటే, ఎవరి ఇబ్బందుల్లో ఉంటే, ఎవరు ఫోన్ చేసి పాస్టర్ గారు మీరు రమ్మంటే వారి కొరకు నేను చాలా కేర్ తీసుకునేవాడిని, వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉండేవాడిని, వారి కొరకు పరుగులు పెడతా ఉండేవాడిని. ప్రియులారా, ఒక దినాన్న మా అబ్బాయికి చాలా జ్వరం వచ్చింది. మా పాస్టర్ గారు ఏంటి బాబుకి బాగాలేదు, చాలా జ్వరంగా ఉంది, హాస్పిటల్ తీసుకెళ్ళాలి. నేను అర్జెంటుగా బయటికి వెళ్ళాలి, బాబు కొరకు ప్రార్థన చేశాను, నేను వెళ్ళిపోయాను. హాస్పిటల్ తీసుకెళ్ళడానికి కూడా నా దగ్గర డబ్బులు లేవు. నాకు తెలుసు దేవుడు తప్పకుండా స్వస్థపరుస్తాడు. సో నేను వెళ్ళిపోయాను. కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్న కుటుంబాలని నేను వారి గురించి ప్రార్థన చేశాను, ఈ కార్యక్రమాలను చేసుకొచ్చాను. మా పాస్టర్ గారు చాలా కోపం వచ్చి ఉండొచ్చు, నా భర్త ఏమి నా బిడ్డను పట్టించుకోవట్లేదని. నేను వెళ్ళాను, ప్రభా నేను నీ కార్యాన్ని చేశాను, నీ కొరకు నేను ముందుకు వెళ్ళాను, కష్టాల్లో ఉన్న వారి ప్రార్థన చేశాను, ఇగో తిరిగి నేను ఇంటికి వెళ్తున్నాను, నా బిడ్డకి సంపూర్ణ స్వస్థత కలగాలి. నేను ఇంటికి వెళ్ళేటప్పటికి మా అబ్బాయి జ్వరం తగ్గిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే, మొదట నా నీతిని నా రాజ్యాన్ని వెతకండి, మీకు ఏం కావాలో సమస్తం నేను ఇస్తానన్నటువంటి ప్రభువు. పిల్లరా,
మన అక్కర్లు తీర్చేవాడు, మనల్ని నడిపించేవాడు. కాబట్టి మన భారం ఎక్కడ మోపాలి, ఎవరి మీద మోపాలి అంటే మన భారాన్ని దేవుని మీద మోపాలి. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 3వ వచనంలో నీ పనుల భారము యెహోవా మీద మోపుము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమగును. ప్రియులారా, ఈనాడు మానవులో చింత, వర్రి, బాధ, ఈ కష్టాల్లో, ఈ ఇబ్బందుల్లో, ఈ శ్రమల్లో నన్ను ఎవరు విడిపిస్తారు, నేను ఎలా బయటకు వస్తానని వారు ఆ చింతల వైపే చూస్తూ ఉండిపోతున్నారు. కానీ ఆ చింతలు తీర్చేటువంటి యేసుని చూడలేకపోతున్నారు. ప్రియులారా, కాబట్టి మనం మన భారాన్ని ఏం చేయాలంటే దేవుని మీద మోపాలి. ఒక ఆయన తన జీవితం అనేటువంటి భారం ఆ మూటను మోయలేక వెళ్తా ఉన్నాడంట. చాలా ప్రయాసతో మోసుకుంటూ వెళ్తాను. దేవుడు నాకు ఇంత భారం పెట్టాడేంటి, ఆయన మోసుకుంటూ వెళ్తే ఒక దేవదూత కనిపించింది. దేవదూత కనిపించినప్పుడు దేవుడు ఎంత భారం నా మీద మోపాడు, ఇది నేను మోయలేకపోతున్నానంటే ఆ దేవదూత అంది, సరే నీ భారాన్ని ఇక్కడ దింపే, ఇంకా చాలా మూటలు ఉన్నాయి, ఏది తేలిగ్గా ఉంటే ఆ మూట నువ్వు ఎత్తుకో అని చెప్పి నీకు సాయంకాలం వరకు సమయం ఇస్తున్నాను అంటే అక్కడ చాలా మూటలు ఉన్నాయి. ఈ భుజం మీద ఉన్నటువంటి భారం అక్కడ దింపేశాడు. ఆయన దింపేసి తేలిగ్గా ఉన్న మూట వెతుక్కుంటా ఉన్నాడు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆ తేలిగ్గా ఉన్నటువంటి ఆ మూటను వెతుక్కుని సాయంకాలానికి ఒక మూట దొరికింది. ఇది చాలా తేలిగ్గా ఉంది అని ఆ మూట తీసుకుని తన భుజం మీద వేసుకుని ముందుకు వస్తుంటే దేవదూత అడిగింది, నీకు తేలికైన మూట దొరికిందంటే దొరికిందండి, చాలా తేలికైంది. అప్పుడు ఆ దేవదూత అన్నది, కుమారుడా, నువ్వు మొట్టమొదట ఏ మూటనైతే దింపేవో ఆ మూటనే ఇప్పుడు నువ్వు ఎత్తుకున్నావు. చాలామంది అనుకుంటారు నా బ్రతికే చాలా భారంగా ఉంది, నా బ్రతికే కష్టాలతో ఉందని అనుకుంటున్నావు. కానీ మిగతా వారి జీవితాలు ఇంకా భారంగా ఉన్నాయి. పిల్లరా, తన మూట తాను ఎత్తుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాడు. నువ్వు మొయ్యగలిగిన దానికంటే ఎక్కువ భారం నీ దేవుడు నీ మీద మోపడు. ఒకవేళ మోపినా దాన్ని మోసేటువంటి శక్తి దేవుడు నీకు ఇస్తాడు. కాబట్టి సామెతల గ్రంథంలో చెప్తాడు, నీ పనుల భారము యెహోవా మీద మోపము, అప్పుడు నీ ఉద్దేశములు సఫలమవుతాయి. కాబట్టి మన భారము, మన కష్టము, మన ఇబ్బంది ఎవరి మీద మోపాలంటే దేవుని మీద మోపాలి. యేసు ప్రభు చెప్తున్నాడు, ఏమి తింటాం, ఏమి ధరించుకుందాం అని మీరు చింతించొద్దు. మీ ప్రాణమును గూర్చి కానీ వస్త్రమును గూర్చి కానీ మీరు చింతించొద్దని చెప్తాడు దేవుడు. అలాగే ప్రియులారా, సమస్త వైభవంతో కూడా సొలొమోను సైతం వీటిలో ఒకదాని వల్ల అలంకరించబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడి అడవి గట్టిన దేవుడు ఇలాగ అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా మాకు మరీ నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయను కదా. అటు ప్రభువు మన అవసరతలు తీరుస్తాడు. నీకు ఏ భారం ఉందో ఆ భారమును నువ్వు దేవుని దగ్గర ప్రార్థించాలి. నీ యొక్క సమస్యలు దేవునికి తెలియచేయాలి. అప్పుడు దేవుడు నీకు గొప్ప సహాయాన్ని అందిస్తాడు. ప్రియులారా, కాబట్టి మొట్టమొదటి మీరు దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని మొదట వెతకాలి. అప్పుడు దేవుడు మీకు అన్నీ కూడా అనుగ్రహిస్తాడు. ఎప్పుడైతే మనం దేవుని మీద ఆధారపడతామో, ఎప్పుడైతే దేవుని యొక్క విశ్వాసంలో మనం నడుచుకుంటామో, మన చింత యావత్తు యేసు ప్రభు మీద మోపుతామో దేవుడు నీ గురించి శ్రద్ధ తీసుకుంటాడు. ప్రియులారా, మరి ఈ లోకంలో మనం ఎన్నో సమస్యల గుండా, కష్టాల గుండా, ఇబ్బందుల గుండా మనం ప్రయాణించాల్సి వస్తుంది. దావీదు అంటాడు 23వ కీర్తనలో, గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయానికి నేను భయపడను, నీ దుడ్డు కర్ర నీ దండము నన్ను ఆదరించును. ప్రియులారా, మానవ జీవితం పోరాటంతో కూడుకున్నటువంటి జీవితం. మన మార్గాలన్నీ సరళముగా ఉండవు. ఒక్కొక్కసారి గాఢాంధకారపు లోయలోనికి పరిస్థితులు గుండా వెళ్లాల్సినటువంటి పరిస్థితులు వస్తుంది. అయ్యో నా పని అయిపోయింది, అయ్యో నేనేం చేయలేను అనేటువంటి పరిస్థితులు మన జీవితంలో ఒక్కొక్కసారి వస్తూ ఉంటాయి. అయినా భక్తుడు అంటాడు, నేను భయపడను, నీ దుడ్డు కర్ర నీ దండము నన్ను ఆదరిస్తాయి. ప్రియులారా, దేవుని వైపు మనం చూడాలి. మన చింత దేవుని మీద మోపాలి. దేవుణ్ణి మనం ప్రార్థించాలి. దేవుడు నీకు సహాయం చేస్తాడు. పిల్లరా, మరి ఒక ఆమె ఉందంట, నెత్తి మీద చాలా భారాన్ని మోసుకుని వెళ్తా ఉందంట. మోయలేక భారాన్ని మోసుకుంటూ వెళ్తా ఉంది. ఈ లోపుగా రాజుగారు రథం మీద వస్తా ఉన్నారంట వెనకత్తల. ఆమెను చూస్తున్నారు, అమ్మో ఈ పెద్దవాడు చాలా ప్రయాసపడుతుంది, భారం మోయలేకపోతుంది, ఆమెకి నేను సహాయం చేయాలి అని అనుకుని రాజుగారు ఆ రథాన్ని ఆపి, అమ్మ వెనక కూర్చోమన్నారండి. ఆయన అయ్యా వద్దంటే, లేదమ్మా కూర్చోమ్మా, నీకు సహాయం చేయాలనుకుంటున్నాను నేను
అని వెనకాల కూర్చోండబెట్టారు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత రాజుగారు వెనక్కి చూశాడట. వెనక్కి చూసేటప్పటికి ఆమె రథం మీద కూర్చుని ఉంది, కానీ భారం తిరిగి నెత్తి మీదే పెట్టుకున్నాను. రాజుగారు, అమ్మా నిన్ను ఎందుకు నేను కూర్చుండబెట్టుకున్నాను ఈ రథం మీద అంటే నీ భారాన్ని తగ్గించాలని. ఆమందట, అయ్యా నేనే భారం ఈ రథానికి, ఇది కూడా దాని మీద ఎలా పెట్టను? ప్రియులారా, యేసేలోనికి మనం వస్తాం కానీ తిరిగి భారం మన నెత్తి మీదే పెట్టుకుంటాం. భారం మన నెత్తి మీద పెట్టకూడదు. నీ భారము యెహోవా మీద మోపు, అప్పుడు నీ పనులు ఉద్దేశములు సఫలం చేస్తాడు దేవుడు. కాబట్టి దేవునికి అసాధ్యమైనది ఏమీ లేదు. ప్రభు ఎందుకు వచ్చాడు ఈ లోకానికి అంటే, ప్రయాసపడి భారం మోసుకున్నటువంటి సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. పిల్లరా, మరి దేవుని పరిచర్యలోకి వచ్చిన తర్వాత ఎన్నో అనుభవాలు గుండా యేసు ప్రభు వారు తీసుకుని వెళ్ళారు. ఎన్నో అనుభవాలు. ప్రియులరా, ఆ అనుభవాల్లో దేవుడు ఆశ్చర్యకరంగా నడిపించాడు. అంటే మనం దేవుని మీద మనము ఆనుకోవాలి, విశ్వాసముతో ఈ లోకంలో మనం జీవించాలి, మన భారము ఆయన మీద మోపాలి. యెషయా గ్రంథం 41:18 నీ దేవుడైన యెహోవానగు నేను భయపడకు, నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. నీ దేవుడైన యెహోవానగు నేను భయపడకు, నేను నీకు సహాయం చేస్తాను అని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకుంటున్నాను. దేవుడు సహాయం చేస్తాడు. కొన్నిసార్లు మనకు సమస్యలు వస్తూ ఉంటాయి, సమస్య మీద సమస్య వస్తూ ఉంటాయి, కష్టం మీద కష్టం వస్తూ ఉంటుంది. అటువంటిప్పుడు మనం కృంగిపోకూడదు. దేవుని వాక్యం చెబుతుంది, శ్రమ దినమున నీవు కుంగిన ఎడల చేతగాని వాడవగదు. పిల్లరా, నేను దేవుని యొక్క మందిరాన్ని కడతా ఉన్నాను, నిర్మాణంలో ఉంది, చాలా కష్టపడి తిరుగుతున్నాను, ప్రార్థన చేస్తున్నాం, ప్రయాసపడుతున్నాం. చాలా ముందుకెళ్తున్నటువంటి సమయంలో నేను ఒక మీటింగ్కి వెళ్ళినప్పుడు దొంగలు నా బండి ఎత్తుకుపోయారు. పరిచర్కి వెళ్ళడానికి లేదు, బండి ఉంటే కానీ ఏ పని జరగనటువంటి దినాల్లో బండి దొంగలు ఎత్తుకుపోయారు. ఏం చేయాలి? అయ్యో ప్రభువా, సైతాను ఎంత పని చేశాడు. సరే, నీ పనిని మట్టుకు నేను ఆపన ప్రభువా అని చెప్పి నడిచి వెళ్ళిపోయేవాడిని పరిచర్యకి. కొన్ని సమయాల్లో ఆటోలో వెళ్ళిపోయేవాడిని, కొన్ని సమయాల్లో బస్సులో వెళ్ళిపోయాను నేను సేవ. అలాగా నేను ముందుకెళ్ళిపోతా ఉన్నాను, నిరాశపడలేదు, కృంగిపోలేదు. దేవా తగిన సమయంలో నువ్వు ఇస్తావు. ఆది అపోస్తలులు బండి మీదే సేవ చేశారా? నడిచి పరిచర్య చేశారు. సో ఆ రీతిగా నేను ముందుకు వెళ్ళిపోతా ఉన్నాను, ప్రార్థన చేస్తున్నాను. ఒక దినాన్ని వికేరాయపురం వెళ్ళాను, అక్కడ ప్రార్థన చేశాను, తిరిగి రోడ్డు మీదకి నడిచి వచ్చాను. ఆటో గురించి ఎదురు చూస్తున్నాను. ఆటో ఆపడానికి ప్రయత్నం చేశాను, 4 ఆటోలు ప్రయత్నం చేశాను, ఎవరు ఆపలేదు. ప్రభువా నీకు స్తోత్రాలు అని చెప్పుకుంటున్నాను. బండి లేదు, ఆటో కూడా ఆపరు, ఓకే నీకు వందనాలు ప్రభువా అని చెప్పుకున్నటువంటి సమయంలో అలా వెయిట్ చేస్తున్నాను, దేవునికి వందనాలు చెప్పుకుంటున్నాను. ఒక ఆయన బండి మీద వచ్చాడు, రండి ఎక్కండి అన్నాడు ఆయన. సరే నేను ఎక్కేసాను. ఎక్కడికి వెళ్తారంటే సర్పవరం. సో ఆయన మా ఇంటి వరకు తీసుకొచ్చాడు. రోడ్డు మీదకి వచ్చిన తర్వాత మీ ఇంటి దగ్గర దింపేస్తానండి. పర్లేదు ఇక్కడ దిగిపోతానంటే, లేదు మీ ఇంటి దగ్గర దింపేస్తానంటున్నాడు. సో మా ఇంటికి తీసుకెళ్ళి దింపాడు. దింపిన తర్వాత అయ్యా నా గురించి ప్రార్థన చేయండి. సో నేను ప్రార్థన చేశాను. జేబులోంచి ఆయన కానుక తీశాడు, తిరిగి నాకు ఇచ్చి ఆయన వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. నేను ఆటో ఎక్కుంటే ఆటోకి డబ్బులు కట్టాలి, కానీ దేవుడు బండి మీద తీసుకెళ్ళాడు, తిరిగి నాకు డబ్బు ఇప్పించాడు దేవుడు. దేవునికి స్తోత్రం. మన అవసరాలు ప్రభు తీరుస్తాడు. ఇలా ప్రార్థన చేస్తుండగా పిల్లరా 2 నెలలకి నా బండి తిరిగి దొరికేసింది. దేవునికి స్తోత్రం. సంఘం ప్రార్థించారు, ఆ బండి దొరికేసింది. మళ్ళా ఆ బండి మీద సేవ ప్రారంభించాను. అది ఒకరోజు కాకినాడ మెయిన్ రోడ్డుకి వచ్చేటప్పుడు ఆగిపోయింది. రాత్రి 10 అయిపోయింది. మెకానికర్స్ ఎవరు దొరకలేదు. మా అబ్బాయి నాతో ఉన్నాడు. రోడ్డు మీద నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రభువా ఇంతవరకు ఈ బండి ఇచ్చావు, పోయిన బండి కూడా తిరిగి దొరికింది, ఇంతవరకు పరిచయం చేసింది, ఇది బాగా ఓల్డ్ అయిపోయింది, దీన్ని బాగు చేయించడానికి నాకు డబ్బులు ఈ ప్రభువా, బోరు చేయించడానికి అని నేను ప్రార్థన చేస్తాను. మా అబ్బాయి అలా చూస్తున్నాడు, రోడ్డు మీద ప్రార్థన చేస్తున్నాడు మా డాడీ అనుకుంటా. ప్రియులరా, ఆ ప్రార్థన చేసాం. తర్వాత ఒక మెకానిక్ని పట్టుకున్నాం, బాగు చేయించుకుని ఇంటికి వెళ్ళిపోయాం. 2 దినాల తర్వాత ఒక ఆయన నా దగ్గరికి వచ్చాడు, పాస్టర్ గారు రండి కాకినాడ వెళ్దాం. వెళ్ళాం మేము.
ఏదో పని ఉందేమో అనుకుని నేను ఆయనతో వెళ్ళాను. ఆయన నన్ను షోరూమ్ తీసుకెళ్ళాడు. పాస్ గారు మీకు ఏ బండి కావాలో చూసుకోండి అన్నాడు ఆయన. హీరో హోండా గ్లామర్ కొనేశాడు. తాళాలు నా చేతికి ఇచ్చాడు. 1000 రూపాయలు పెట్రోల్కి ఇచ్చాడు. బండి నాకు ఇచ్చేశాడు. దేవునికి స్తోత్రం. దేవుడికి అసాధ్యమైంది ఏమీ లేదు. నీ చింత ఆయన మీద మోపు. నువ్వు ఎంతసేపు చింతిస్తావు, అయ్యో నా బండి పోయింది, నా బండి పోయింది, నా బండి పోయింది అని చింతిస్తూ ఉంటే దేవుడు నీకు సహాయం చేయలేడు. నువ్వు దేవుని దగ్గరికి రా. యోబుకి సమస్తం పోయాయి. ఆఖరికి తన బిడ్డలు కూడా పోయారు, తన ఆస్తి పోయింది. కానీ యోబు చెప్పిన మాట ఏంటో తెలుసా? యెహోవా ఇచ్చాడు, యెహోవా తీసుకుని వెళ్ళిపోయాడు, యెహోవా నామమునకే మహిమ కలుగునుగాక. ప్రియులారా, నీకు ఇచ్చిన సమస్తం దేవుడు ఇచ్చాడు. ఏదో పోయిందని, నష్టం వచ్చిందని నువ్వు బాధపడకు, దిగులు పడకు. దేవుడు తిరిగి నీకు 2 రెట్లు ఇస్తాడు. భయపడకు. దేవుని కృతజ్ఞత చెల్లించు. శ్రమల్లో, కష్టాల్లో కూడా దేవుడికి వందనాలు చెల్లించు. ఈ లోకంలో మనం ఏమీ తీసుకుపోలేము. మనందరికీ తెలుసు, ద అలెగ్జాండర్ గ్రేట్ భారతదేశాన్ని జయించాడు. చివరిగా చనిపోయేటువంటి సమయంలో తన 3 కోరికలు ఆ యొక్క వీలునామా పత్రంలో రాయించాడు. నేను చనిపోయినప్పుడు నా యొక్క శవ పేటికను వైద్యులు మోయాలి. 2వది, దారి పొడుగునా నేను సంపాదించిన రత్నరాసుల ధనాన్ని చల్లండి. 3వది, ఆ శవ పేటికలోంచి నా చేతులు బయటికి పెట్టండి. పెట్టి ద అలెగ్జాండర్ ద గ్రేట్ ప్రపంచానికి వచ్చాడు. ప్రపంచమంతా జయించాడు. గొప్ప పేరు ప్రఖ్యాంతులు, డబ్బు గడించాడు. ఒట్టి చేతులతో వచ్చాడు, ఒట్టి చేతులతో పోతున్నాడు. ఏమీ తీసుకుని వెళ్ళలేదు. పిల్లల జాగ్రత్త, నువ్వేం తీసుకుని వెళ్ళలేవు. నీ క్రియలు నీ వెంట పోతాయి. కాబట్టి దేవుని మీద విశ్వాసం ఉంచు, దేవుని ప్రార్థించు, దేవుడికి ప్రథమ స్థానమే. దేవుడికి ప్రథమ స్థానం నువ్వు ఇచ్చినప్పుడు దేవుడు నిన్ను నడిపిస్తూ ఉంటాడు. దేవుని మీద విశ్వాసంతో మనం ముందుకు సాగినప్పుడు ప్రియులారా, దేవుడు మనం బలపరుస్తూ ఉంటాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం 6వ వచనంలో దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది. 5, 6, 7 వచనాల్లో, చిన్నపిల్లలారా మీరు పెద్దలకు లోబడి ఉండండి, మీరందరూ ఎదుటి వాని దేన మనసును వస్త్రం ధరించుకొని మిమ్మల్ని అలంకరించుకున్నది. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దేన మనస్కులై ఉండడి. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. ప్రియులారా, దేవుడికి ఒక సమయం ఉంది. కాలములు, సమయములు దేవుని ఆధీనంలో ఉన్నాయి. ఒక దినాన్ని నిన్ను తప్పక దేవుడు ఆశీర్వదిస్తాడు. అంతవరకు నువ్వు వేచి దేవుడి వైపు చూడు. దేవుడు తప్పక నిన్ను హెచ్చిస్తాడు. ప్రియులారా, ఈ నరులు అనేక నిందలు వేయచ్చు. నువ్వు పడిపోయినప్పుడు నీకెవడు చేయని దేవుడు మరి 2 రాళ్ళు నీ మీద వేయాలని చూస్తారు. నువ్వు బాగుంటే ఎవడో చూడలేడు. ఆఖరికి అన్నగారు బాగుంటే తమ్ముడు చూడలేడు, తమ్ముడు బాగుంటే అన్న చూడలేడు. ప్రియులారా, ఎవరు నిన్ను పైకి తీసుకుని రాలేరు. నిన్ను పైకి తీసుకొచ్చేది యేసయ్య ఒక్కడే. కాబట్టి నీ చింత యావత్తు ఆయన మీదే. ఆయన నీ గురించి చింతించుచు ఉన్నాడు. ప్రియులారా, నా జీవితంలో ఎన్నో ఆటంకాలను ఎదుర్కొన్నాను, ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాను నేను. కానీ నా చింత ప్రభు మీదే వేశాను. దేవుడు నడిపిస్తూ వచ్చాడు. ప్రతి విషయంలో కూడా దేవుని మీద ఆధారపడడం నేర్చుకున్నాను. ప్రియులారా, ఒక దినం మా అబ్బాయి, డాడీ ఫీజు కట్టాలి, ఎంత కావాలి? 5000 కావాలి డాడీ. ఓకే, ప్రార్థన చేయి. నేను కూడా ప్రార్థన చేశాను. దేవుడు ఇస్తే నీకు తప్పకుండా ఇస్తాను రా అని చెప్పాను. నా జేబులో 500 ఉంది. నేను కాలనీకి వెళ్ళాను. అక్కడ ఒక ఆమె, పాస్టర్ గారు మా అబ్బాయి గురించి ఒక వీడియో ప్రేయర్ చేయమని, మా అబ్బాయికి బుక్స్ కావాలి, ప్రేయర్ చేయండి అన్న. నేను ప్రేయర్ చేశాను. ప్రేయర్ చేసిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, నీ జేబులోనే 500 ఇచ్చే అన్నాడు. సరే, నాకు ఇంకా 4500 ఉంటే నేను ఫీజు కడతాను. దేవుడు చెప్పాడు. వెంటనే నేను 500 తీసేసి ఆమెకి ఇచ్చాను. ఆ మందే, పాస్టర్ గారు మిమ్మల్ని ప్రేయర్ చేయమన్నాను కానీ డబ్బులు లేదమ్మా, దేవుడు ప్రేరేపిస్తున్నాడు అని ఇచ్చేసాను. తిరిగి ఇంటికి వచ్చాను. డాడీ మరి డబ్బు ఫీజు ఎప్పుడు కడతావు డాడీ అన్నాడు. ప్రభుని అడగరా
మా అబ్బాయికి చిన్నప్పటి నుంచి అలవాటు చేశాను దేవుడిని అడగడం. అలా చైర్లో కూర్చున్నాను, నేను కూడా ప్రభుని అడుగుతున్నాను, ప్రభువా ఆమేన్ అన్నాను. ప్రియులారా, ఒక వ్యక్తి మా ఇంటికి వచ్చాడు, పాస్టర్ గారు మీకు 5,000 కానుక ఇవ్వాలని వచ్చాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విననారిక ఉండనట్లు నా చెవులు మందం కాలేదు, నా చెయ్యి విమోచించలేనంత కొరచైపోయినా మీ పాపంలో మీకు మాకు మధ్య అడ్డొచ్చాయంటాడు దేవుడు. కాబట్టి పాపాలు ఒప్పుకోండి, మారు మనసు పొందండి, ఏది ఆటంకం ఉందో దాన్ని తొలగించుకోండి, యేసు వైపు చూడండి. ప్రార్థన ఆలకించడానికి ఆయన సమీపంగా ఉన్నాడు, మన ప్రార్థనకి జవాబిస్తాడు. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రభువా నీకు వందనాలు తండ్రి, మా ప్రేక్షకులను దీవించండి. ఇంతవరకు వాక్యం బిడ్డలను ఆశీర్వదించండి. వారికి ఉన్న సమస్యలు, కష్టాలు, అప్పులు, ఇబ్బందులు వాటన్నిటిలోంచి కూడా నజరేయుడైన యేసు నామములో విడుదల దయచేయండి ప్రభువా. మరి ముఖ్యంగా పరీక్షలు రాస్తున్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. వారి జ్ఞానం, జ్ఞాపశక్తి, తెలివి, వివేచనిచ్చి ప్రభువా, వారు చక్కగా ఎగ్జామ్ రాసి ప్రభువా మంచి ర్యాంకులు సంపాదించుకుని రాను భవిష్యత్ దినాల్లో ఉన్నతమైనటువంటి స్థానంలోకి నడిపించండి. ఇదిగోనైనా వారి చింత యావత్తు నీ మీద మోపి వారు విడుదల పొంది ఆ పరలోక రాజ్యం గురించి ఎదురు చూసే ధన్యత దయచేయమని యేసు నామమున వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనాలండి. అందరూ బాగున్నారని ఆశిస్తున్నాం. మీకోసం మేము ప్రార్థన చేస్తున్నాం. మా కొరకు కూడా మీరు ప్రార్థన చేయండి. ఈ ప్రోగ్రామ్ని ప్రతి మంగళవారం సాయంత్రం 6 గంటలకు తప్పనిసరిగా మీ కుటుంబ సమేతంగా వీక్షించండి. మా నాన్నగారు పాస్టర్ వెన్న ప్రసాద్ పాల్ గారు చెప్పిన రీతిగా చింతించకండి, ఎందుకంటే దేవుడు మీతో ఉన్నాడు, చింతించవలసిన అవసరం లేదు. The only way to worry about nothing is to pray about everything. దేని కొరకు చింతించకుండా ఉండాలంటే అన్నిటి కొరకు ప్రార్థన చేయాలి. కొన్నిసార్లు నేను చేయలేను, నేను ఒంటరిగా ఉన్నాను, నాకు ఎవరూ తోడలేరు, నాకు భయం వేస్తుంది అనేసి మనం చింతిస్తాం. కానీ ఒక పెద్ద ఆయన అంటాడు, నథింగ్ ఈజ్ వర్స్ దెన్ నోయింగ్ దాట్ యూ కెన్ డూ బట్ ఇన్ ఫ్రంట్ దర్ ఈస్ ద వాల్ ఆఫ్ యాంగ్జైటీ. నువ్వు చేయగలవు అని నీకు తెలుసు, ఆ శక్తి, బలం, సామర్థ్యం నీ దగ్గర ఉన్నాయి. కానీ చింత అనే గోడని ముందు ఉంచుకొని ముందు అడిగి వేయకుండా ఆగిపోవడం చాలా బాధాకరమైన విషయం. ఆగొద్దండి, ముందుకు వెళ్ళండి. ఎందుకంటే మీ కొరకు యేసయ్య చింతిస్తున్నాడు. మీరు దేని కొరకు చింతించవలసిన అవసరం లేదు. ముందు దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా దీవిస్తాడు, విజయాన్ని మీకు అందజేస్తాడు. మన ఓటమి గురించి, మన భవిష్యత్తు గురించి, మన కెరియర్ గురించి చింతించవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఒక ఆయన ఏమంటాడంటే, నీ ఇల్లు ఎంత పెద్దదున్నా సరే, నీకు ఎంత ఆస్తి ఉన్నా సరే, నీ బ్యాంక్ అకౌంట్లో ఎంత డబ్బు ఉన్నా సరే, ఆ గ్రేవ్స్ రిమైన్ ద సేమ్ అంటాడు. అంటే దాని అర్థం మనకి ఎంత డబ్బున్నా, ఎంత ఉన్నా, ఏం చేసినా మన సమాధులన్నీ ఒకేలాగా ఉంటాయి. దేని కొరకు చింతించకండి. ఈ లోకం కూర్చున్న వాటి కొరకు అస్సలు చింతించొద్దు. యేసయ్య మీకు తోడుగా ఉంటాడు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఈ కార్యక్రమం ద్వారా మీరు ఆశీర్వదింపబడినట్లయితే మాకు తెలియజేయండి, మాకు ఫోన్ కాల్స్ చేయండి. మేము మిమ్మల్ని ఎంకరేజ్ చేస్తాం, ముందుకు నడిపిస్తాం, ప్రార్థన చేస్తాం. మై అడ్రస్ పాస్టర్ వెన్న ప్రసాద్ పాల్, JGM చర్చ్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర వెనక వీధి, రేణుకా అపార్ట్మెంట్స్ దగ్గర, సర్పవరం. మా ఫోన్ నెంబర్స్ 9989799191. మా మరి యొక్క నెంబర్ 9491115531. మై ఈమెయిల్ vennapapaul@gmail.com. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. థ్యాంక్ యూ. గుండె చెదరైన వారిని ఆయన బాగు చేయువాడు, వారి గాయములు కట్టువాడు.
నీవు జలములలో బడి దాటునప్పుడు నేను నీకు తోడై ఉండును అన్నాడు యేసయ్య. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మాకిచ్చిన ఈ భారాన్ని బట్టి ఈ హోప్ ఐలాండ్ ప్రజలకు దేవుని సువార్తను ప్రకటించి ఆయన ప్రేమను కనపరుస్తున్నాను. నా బ్రతుకు ఇంతేనా, నన్ను ఆదరించేవారు ఎవరు లేరా అనేవారికి యేసయ్య నీకు తోడున్నాడు, యేసయ్య నీకు మాదిరిగా నిలుస్తాడు అని చాటి చెప్పి ఓదార్చి యేసు ప్రభువారి బాటలో నడిపిస్తాడు. బీదలను కనికరించువాడు యెహోవాకు అప్పించువాడు, వాని ఉపకారమునకు ఆయన ప్రత్యుపకారం చేయును. మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడి అన్న ఆ యేసయ్య మాటను అనుసరించి టుడే ఈస్ ద డే ఆఫ్ సాల్వేషన్. టుడే ఈజ్ యువర్ లైఫ్ చేంజింగ్ మిరాక్యులస్ డే. ఈరోజే రక్షణ దినం, ఈరోజే అనుకూల సమయం. నా యేసయ్య నీకు నిత్య జీవం అర్పిస్తాడు. తల్లి మరచిన, తండ్రి విడిచిన, బంధువులు మిత్రులు వీడిన యేసయ్య నీ వైపు ఉంటాడని ఈ హోప్ ఐలాండ్ ప్రజలకు చాటి చెప్తున్నాను.